మేము గత 5-6 నెలల నుంచి లక్కవరం చింతలపల్లి రోడ్డు గురించి ఎంతో పోరాడుతున్నాం. ఎమ్మెల్యే గారికి, ఇక్కడ లక్కవరంలో ఉన్న మన జాయింట్ సెక్రటరీ గారికి కూడాను, జనసేన నాయకులకి నేను చెప్తున్నాను, ఈ బస్సు తిరగబడిపోయింది. అనేక మంది యాక్సిడెంట్ అవి కాళ్ళు చేతులు కూడా ఎరగొట్టుకున్నారు. మీకు ఎన్ని అర్జీలు పెట్టినా, ఎన్ని వీడియోలు చేసినా మీరు అసలు స్పందించట్లేదు. కేవలం ఈరోజు ఇక్కడ లారీ 6 యూనిట్లతో లారీ ఇక్కడ తిరగబడిపోయిందంటే ఈ ప్రమాదానికి కారణం ఎవరంటే రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారే దీనికి కారణం. ఎందుకు అలాగ చెప్పవలసి వస్తుందంటే, ఈ రోడ్డునైనా 3 అడుగుల లోతు 3 మీటర్లు తవ్వేసి అదే చాలి మట్టితో కప్పెట్టేస్తే ఇక్కడ మేము ధర్నా కూడా చేసాం. కానీ ఆయన ఏం మాత్రం స్పందించట్లేదు. ఇంకా ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటారు ఈ జనసేన, ఈ కూటమి నాయకులు? మీరు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇలా వదిలేస్తారా? ఈ రోడ్డు ఏంటి, దారుణం ఏంటి పరిపాలన? మీరు దారుణమైన పరిపాలన చేస్తున్నారు. ప్రజలు దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆ రాజుల్లో రోడ్డుకి మల్కిపురంలో ఏమన్నారు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోతే నేను వేస్తా అన్నారు. మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర ఉంది. ఇదా పరిస్థితి? మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే చేస్తున్న పని ఇదా? కనీసం మానవత్వ విలువలు లేవు మీకు. అనేక మంది యాక్సిడెంట్లో ప్రమాదాలు గురవుతున్నారు. లారీ ప్రమాదం తప్పి డ్రైవర్కి దెబ్బలు తాగడం జరిగింది. చాలా ప్రమాద స్థితిలో ఉంది ఇది. దయచేసి మీరు ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. మేము రానున్న రోజుల్లో లక్కవరం చింతలపల్లి గ్రామ ప్రజలందరూ కలిపి భారీ ధర్నా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే గారు, మీరు చేసిన తప్పిదం వల్ల కేవలం ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు సర్దిద్దుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఈ లక్కవరం చింతలపల్లి కనింగిలికి మధ్యలో ఉన్న రోడ్డు R&B రోడ్డు ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇది ఇంచుమించుగా గోదావరిని తలపించే విధంగా ఉన్నది. పెద్ద పెద్ద గోతులు గొప్పులతో ఉన్నది. ఇది ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రీసెంట్గా ఒక 20-25 రోజుల క్రితం ఒక RTC బస్సు కూడా ఇక్కడ తిరగబడిపోయే పరిస్థితి. చాలామంది క్షతగాత్రులు అవుతున్నారు. చాలామంది యాక్సిడెంట్లకు గురయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. కానీ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ రోడ్డు ఇదే దుస్థితిలో ఉన్నది. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ వారు స్పందించి ప్రజలకి ఎంతో కొంత సదుపాయం చేసే విధంగా గవర్నమెంట్ వాళ్ళు యోచించి రోడ్డును ఇమీడియట్గా ఈ రోడ్డును వేయించి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయవలసింది, చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఈ లక్కవరం గ్రామం నుంచి చింతలపల్లి కలింగుల వరకు మధ్యలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల రోడ్డు గత 7-8 సంవత్సరాలుగా చాలా భయంకరమైన గుంతలతోటి ఎలా మనుషులు నడవడానికి కూడా విధానం ఇది లేనటువంటి పరిస్థితులు రోడ్డు ఉందండి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ కొంతవరకు వాళ్ళు చదువునే చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇదిగో గుంతలు గోతులు ఆటోలు అయితే తిరగబడిపోయే పరిస్థితి. చాలామంది కూడా ఇక్కడ ఈ గోతులు పడి దెబ్బలు తిన్నారు. కొంతమంది ఒకళ్ళిద్దరు మరణించిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. గత 15 రోజుల క్రితం అయితే బస్సు RTC బస్సు దిగబడిపోయి ఒక 2 రోజులు అక్కడ ఉండిపోయింది. మరి ఇది ప్రభుత్వాలు ప్రజల నుంచి వచ్చి ట్యాక్స్ ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద నెపాలేసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం రోడ్లు బాగు చేసే విధానం మాత్రం ఎవరో చేయట్లేదు. ఈ ప్రభుత్వం అయితే మరీ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇక్కడ ఉందని చెప్పేసి కనీసం ప్రజలకే నిత్యం రద్దీగా ఉండేటువంటి ఏరియా అండి. రాజుల నుంచి ఇటు నుంచి 8 గ్రామాలు 9 గ్రామాలు ఇదే రోడ్డు అంటే ప్రయాణం చేయాలి. మరి అంతా తెలిసినా సరే RTC డిపోలు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వాలు ఎలా స్పందించట్లేదు. దయచేసి ప్రజాయోగ్యమైన ప్రభుత్వంగా పేరు పొందాలంటే ఇలాంటివన్నీ కూడా మీరు డెవలప్ చేయాలని, ఈ రోడ్డుని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఇమీడియట్గా దీన్ని బాగు చేయాలని చెప్పేసి మీ ద్వారాగా ప్రభుత్వాన్ని అర్థిస్తూ ఉన్నాం.